హలో ఎవ్రీవన్, నేను ఈరోజు నాన్ స్టిక్ పాన్ యూజ్ చేశానండి. కొంచెం ఆలివ్ ఆయిల్ వేసి వెజిటేబుల్స్ అన్నీ వేసి సాట్ చేద్దామని ప్రిపేర్ చేసుకున్నాను. శాండ్విచ్ చేయటానికి ఆనియన్స్, క్యాప్సికము, టమోటాసు, పీసు అన్నీ కలిపి కొంచెం ఆలివ్ ఆయిల్ నాన్ స్టిక్ పాన్లో సాట్ చేశాను. ఎక్కువ ఫ్రై చేయకుండా ఓన్లీ సాటింగ్ లాగా చేశాను. బాగా వచ్చింది. కొంచెం ఆయిల్ వేసినా కానీ అవన్నీ బాగా ఈవెన్గా సాట్ అయినాయి. దీని తర్వాత నేను శాండ్విచ్ ప్రిపరేషన్కి బ్రెడ్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. బ్రెడ్ మీద బటర్, ఈ వెజిటేబుల్స్, పిల్లలు వెజిటేబుల్స్ ఇష్టంగా తినరండి, అందుకని నేను ఇట్లా శాండ్విచ్లో వేసి చేస్తే తింటారు. వీటిలోనే కొంచెం చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ అన్నీ వేసి బ్రెడ్ మీద స్ప్రెడ్ చేశాను. ఓరిగానో సాసెస్, మిక్స్డ్ సాసెస్ అన్నీ వేసి ఇది ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. చాలా ఈజీగా నాన్ స్టిక్ పాన్లో ఓన్లీ 5 minutes అలా సాట్ చేసేసి నేను ఇది శాండ్విచ్ మేకర్లో చీజు అన్నీ వేసి శాండ్విచ్ మేకర్లో పెట్టేశాను. ఓన్లీ 10 minutesలోనే నాకు అంతా ప్రిపరేషన్ అయిపోయింది. చాలా ఈజీ, పిల్లలైనా చేసుకోవచ్చు. వర్కింగ్ ఉమెన్స్కి తొందరగా చేసుకోవాలన్నా ఈ నాన్ స్టిక్ పాన్ అవన్నీ బాగానే, టోస్టర్ కానీ ఇవన్నీ బాగానే తొందరగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ కూడా సాఫ్ట్గా బాగా వచ్చినాయి. థ్యాంక్ యూ.